రోగాల పుట్ట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు అయ్యగారు అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు, డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే, అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను, నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్న ఒక పెద్ద గిరిగిరి తప్ప ఎలా ఆయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, మరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని ఏమిటది? ఎందుకు? ఎందుక? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడే కాదు సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా, వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మా చెప్పకూడదు. ఏమిటమ్మా అది? మేము చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావు మీద అతను ఎందుకు కక్ష పెట్టాడబ్బా? కక్ష లేదు, నా బంధం లేదు. అసలు ఆ శిక్షపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల లేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బగ్గీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిర్లు అన్ని జరిగింది. రామాలయంలో అలాగా. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? లేదండి. పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావరే. చవరకా ఏడు చదువురా. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. అగా నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా, నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు అబ్బా, సాంబార్ ఇడ్లీ అదిరింద్రా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దికి కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. అన్నమాట ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా. నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. ఆడొస్తున్నాడు. తమ్మయ్య, నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని ముక్కలు ముక్కలు కింద నరికేమని మన వాళ్ళందరూ పునభావించాలి.
నువ్వు వెళ్ళరా వెళ్ళమంటే ఆ విజయ్ మండవుడిని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు మనసు. ఏ కొబ్బరి బండ ఒకటి కొట్టు. నీకు కూడా నాన్న అమ్మ కూడా తీసుకెళ్తావా? మొత్తం 3 కొబ్బరి బండాలు కొట్టు. ఒక్కొక్కటి 3 రూపాయలు, 3 9 డబ్బులు తీయండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యం రా నీకు? అసలు ఎవరు మీది? ఆగు, ఆగరా, కొలుస్తాను కదా ఇప్పుడు. చూసావా ఎక్కడ కొట్టు పెట్టేది? ఈ రోడ్డు నీది అనుకున్నావా? రోడ్డు మీద పెట్టుకున్న కొట్టు. ఏ లారీ వచ్చి కొబ్బరి బండాలు గుద్దుద్ది, అది వెల్లకిత్తలా పడుద్ది. ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది, అది పొర్ల గింతలు పెట్టుద్ది. దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు పీప్ 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 అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు. ఆ తర్వాత జనమంతా చావులు, ఎఫ్ఐఆర్లు, కమిషన్లు. ఆ తర్వాత నీకు ఉరి శిక్ష. బాబు పిల్లలు కలండి బాబు, డజను ఫ్రీగా ఇస్తాను, తాగండి బాబు. ఇవ్వ తాగు నాన్న, తాగు, శుభ్రంగా తాగమ్మా. ఏ అబ్దుల్లా, ఏంటి ఇలా చిక్కిపోతున్నావు? ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి? బండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్. అదే పెద్ద కారు ఉందనుకోండి, పాకెడుతుంది. ఈ లోనాలు, టీవీఎస్ స్విఫ్ట్లు, వీటి కెపాసిటీ ఎంత? 1 2. అవునరా, అసలు నువ్వు ఏం చేస్తుంటావురా? ఆటోమొబైల్ మెకానిక్. అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలిరా. లూనా ఒకసారి ఓవర్హాలింగ్ చేయించుకోవాలి. సుక్రి. ఓకేరా, టిటిటి. రా నాన్న, ఎక్కు ఎక్కు, కూర్చోరా. ఇప్పుడే కదా బోర్డంత బేవర్స్ గా పెట్రోల్ కొట్టించాను. ఏమైందబ్బా? డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు, అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా? కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించకాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా,